Good morning. Next problem. E power x into sin x dx. ఇక్కడ నిన్న చెప్పాను ఒక ఫార్ములా చెప్పాను ఏం చెప్పాను e power x అంటే e power integral of e power x into f of x plus f of x is equal to e power x into f of x అని చెప్పాను. అది కాదు ఇక్కడ ఎలాగంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది టూ ఫంక్షన్స్ గా ఉంటే మీరు అనేది ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా కానీ ఇక్కడ ఏముందంటే ఒకే ఫంక్షన్ ఉంది uv లో ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ u ఇంటూ v అయ్యండి. ఇంటిగ్రల్ ఆఫ్ u ఇంటూ v అంటే ఫార్ములా చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ u ఇంటూ v ఇంటూ dx is equal to u ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ v మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ v ఇంటూ u dx అంతే కదా. అయితే ఇక్కడ u ఏదనుకుంటాము v ఏదనుకుంటాము ఇక్కడ ఇది u అనుకోండి ఇది v అనుకోండి ఎందుకంటే ఇంటిగ్రల్ 2 టైమ్స్ ఉంది 2 టైమ్స్ ఇంటిగ్రల్స్ ఉంటాయి తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ e పవర్ x ఇంటిగ్రేషన్ e పవర్ x కాబట్టి అలా ఉంటుంది కాబట్టి e పవర్ x ని v ని e పవర్ x ని v అనుకోండి దీన్ని u అనుకోండి. ఎప్పుడైనా సైన్ కాస్ ఉండేటప్పుడు ఇచ్చిన ఫంక్షన్ a అనుకున్నాం a is equal to ఇంటిగ్రల్ ఆఫ్ అంటే u ఇంటూ u అంటే ఏమనుకున్నాము sin x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ sin x కి డెరివేటివ్ ఇంటూ dx. ఓకేనా ఫార్ములా అలా జాగ్రత్తగా విడదీసిన తర్వాత sin x అలాగే విడిచిపెట్టండి. e పవర్ x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది e పవర్ x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది e పవర్ x ఇంటూ sin x కి డెరివేటివ్ cos x ఇంటూ dx. ఓకేనా ఇక్కడ కూడా మళ్ళీ 2 టైమ్స్ ఉన్నాయి మళ్ళీ u ఇంటూ v గా ఉంది మళ్ళీ సేమ్ విడదీయండి. విడదీస్తే sin x ఇంటూ e పవర్ x మైనస్ ఇంటూ ఇది మళ్ళీ u ఇంటూ v వేస్తాం u ఇంటూ v మళ్ళీ వేసేటప్పుడు దీన్ని u దీన్ని v అనుకున్నాం సేమ్ వేసుకుంటే u ఇంటూ cos x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ cos x ది డెరివేటివ్ సరిపోయిందా. మళ్ళీ రెండోసారి వేస్తాం అన్నమాట. ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ టు sin x ఇంటూ e పవర్ x మైనస్ cos x ఇంటూ e పవర్ x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది e పవర్ x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటిగ్రేషన్ e పవర్ x ఇంటూ cos x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మైనస్ sin x అవుతుంది అంతేనా డెరివేటివ్ మైనస్ sin x ఇంటూ dx. సరిపోయిందా చూడండి cos x అలాగే విడిచిపెట్టాను ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటిగ్రల్ e పవర్ x మైనస్ మైనస్ ఒక ఇంటిగ్రల్ ఎలాగో ఉంటుంది ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటిగ్రల్ e పవర్ x cos x కి డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ sin x. ఇప్పుడు ఏం చేస్తాము జాగ్రత్తగా విడదీయండి. విడదీస్తే e పవర్ x ఇంటూ sin x మైనస్ e పవర్ x ఇంటూ cos x చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ sin x ఇంటూ dx. ఇప్పుడు మనం అనుకుంటే ఏ కదా అంతేనా ఏ అనుకున్నాం e పవర్ x ఇంటూ sin x ఇంటూ dx ఇది కూడా ఏమవుతుంది ఏ అవుతుందో లేదు దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ sin x మైనస్ e పవర్ x ఇంటూ cos x మైనస్ ఏ అవుతుంది ఇచ్చిన ఫంక్షన్ అన్నమాట అది. ఓకేనా ఈ a కి తెచ్చేయండి a ప్లస్ a ఏమవుతుంది 2a ఈజ్ ఈక్వల్ టు e పవర్ x కామన్ తీయండి కామన్ తీస్తే sin x మైనస్ cos x ప్లస్ c అవుతుంది. ఓకేనా అయితే ఇక్కడ మనకి a అవసరం కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు e పవర్ x బై 2 అవుతుంది ఎందుకంటే ఇక్కడ 2 కదా ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది ఇంటూ sin x మైనస్ cos x ప్లస్ c ఇది ఆన్సర్ అవుతుంది e పవర్ x by 2 into sin x minus cos x plus c అవుతుంది. ఓకేనా ఇది ఎప్పుడైనా సరే e పవర్ x into sin x కానీ cos x కానీ ఏది ఉన్నా సరే దాన్ని ఏం చేస్తామంటే a అనుకుంటాం లేదా i అనుకుంటాం మన ఇష్టమే. a అనుకుంటే జాగ్రత్తగా విడదీస్తాము ఇలా విడదీసి 2 టైమ్స్ చేస్తాం ఇక్కడ e పవర్ x into cos x వస్తుంది మళ్ళీ దీన్ని u into v మళ్ళీ రాస్తాను వేసి జాగ్రత్తగా విడదీస్తే వస్తుంది. ఓకేనా నెక్స్ట్
e power ax into cos x cos of bx plus c ఇది చేయండి. సేమ్ ఇది కూడా ఏ అనుకోండి, ఎందుకంటే cos కి ఏమవుతుంది, డెరివేటివ్ చేస్తే మైనస్ సైన్ అవుతుంది, సైన్ మళ్ళీ cos వస్తుంది, 2 టైమ్స్ చేస్తాం. కానీ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు e పవర్ ax కి e పవర్ ax బై అవుతుంది, ఇక్కడ cos డెరివేటివ్ చేసేటప్పుడు ఇంటూ b అవుతుంది. చూస్తుంది అది జాగ్రత్త రెండు తీసి చేస్తారు. ఓకేనా, అది కూడా ఏ అనుకుంటారు, ఏ అనుకుంటే ఇక్కడ మైనస్ ఏ వస్తుంది, ఇటు సైడ్ వస్తే 2a అవుతుంది, బై 2 చేస్తారు. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇది integral of tan inverse of square root of 1 minus x by 1 plus x into dx. ఓకేనా, ఇలా ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తామంటే 1 minus x by 1 plus x ఉంది కదా, కానీ ఇక్కడ tan లో ఉంది కాబట్టి tan inverse of tan తెచ్చుకోవాలన్నమాట. tan inverse of tan అంటే ఏమవుతుంది, θ అవుతుంది. ఎప్పుడైనా సరే tan inverse of tan θ θ చేస్తాం. అంతేనా, కాబట్టి tan inverse of దీన్ని tan θ అనుకోవాలి. tan θ రావాలంటే దీన్ని 1 minus cos θ తో 1 plus cos θ వచ్చిందనుకో, 2 sin square θ 2 cos square θ వస్తుంది. కాబట్టి x ఏం తీసుకుంటామంటే cos θ అనుకోండి. x ఏమవుతుంది, cos θ అనుకోండి. ఓకేనా, వెంటనే డెరివేటివ్ చేయండి. dx cos θ కి ఏమవుతుంది, మైనస్ sin θ ఇంటూ dθ. సరేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే లెక్క ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus x by 1 plus x dx is equal to integral tan inverse of square root of 1 minus x అంటే cos θ నా 1 minus cos θ by 1 plus cos θ into dx వాల్యూ ఎంత అవుతుంది, minus sin θ dθ, minus sin θ dθ. ఓకేనా, that is equal to integral of tan inverse of square root of 1 minus cos θ 2 sin square θ by 2 2 sin square θ by 2 by ఇదేమవుతుంది 2 cos square θ by 2 into minus sin θ into dθ అవుతుంది. ఓకేనా, ఇక 2 కి 2 కట్ అయిపోతుంది. కట్ అయిపోతే ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ దీన్ని ఏమనుకుంటాము, స్క్వేర్ కి రూట్ కి పోతే tan θ by 2 అవుతుంది. tan θ by 2 into minus sin θ into dθ. ఇక tan ఇన్వర్స్ ఆఫ్ tan ఏమవుతుంది, కట్ అయిపోతే θ by 2 into sin ఇన్వర్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ sin θ into θ by 2 into sin θ అవుతుంది. sin θ into dθ. ఇక్కడ మైనస్ 1 కాబట్టి మైనస్ ముందు తెచ్చేయండి. అంతేనా, ఇప్పుడు మైనస్ 1/2 ముందు తెచ్చేయండి. మైనస్ 1/2 ముందు తెచ్చేస్తే మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ θ ఇంటూ sin θ ఇంటూ dθ. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటూ sin x ఇంటూ dx లా ఉండలేదు, దీన్ని మళ్ళీ u ఇంటూ v అయ్యండి. u ఇంటూ v చేస్తే దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. అనుకుంటే ఇక్కడ సైడ్ చేస్తాం చూడండి, మైనస్ 1/2 ఇంటూ u ఇంటూ θ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x sin θ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin θ ఇంటూ dθ. θ ఏమవుతుంది, dθ అవుతుంది. దీన్ని జాగ్రత్త చేస్తే 1/2 ఇంటూ θ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin θ ఏమవుతుంది, మైనస్ cos θ అవుతుంది. మైనస్ cos θ ఇంటూ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇదేమవుతుంది, మైనస్ cos θ అవుతుంది. మైనస్ అండ్ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇంటూ dθ. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 మైనస్ 1/2 ఇంటూ లేదా మైనస్ 1/2 ఇంటూ మైనస్ θ ఇంటూ cos θ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది
ఇంటిగ్రల్ ఆఫ్ cos θ ఏమవుతుంది sin θ ప్లస్ c వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి చేస్తే ఇక్కడ రాస్తున్నాము -1/2 ఇంటూ చూడండి ప్లేస్ సరిపోతేమో చూడండి అక్కడ వరకు చూడండి ఓకేనా x అనుకోవడము మళ్ళీ dx చేసాము వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము చేస్తే 1 - cos θ 1 + cos θ 2 cos θ అవుతుంది d θ కంటే అలాగే రాస్తాం ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి పోతే tan sin బై cos ఏమవుతుంది tan అవుతుంది ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ tan cos θ/2 ఉంటుంది sin θ అలాగే రాస్తాం ఓకేనా ఇక్కడ 1/2 ముందు తెచ్చిస్తే θ sin θ అలా ఉంటుంది ఓకేనా మళ్ళీ u ఇంటూ v ఫార్ములా వేస్తాం వేస్తే ఓకేనా 1/2 ఎంత అవుతుంది 1/2 ఇంటూ θ ఇంటూ cos θ ప్లస్ మైనస్ అవుతుంది 1/2 ఇంటూ sin θ ఇంటూ ప్లస్ c అవుతుంది ఓకేనా 1/2 ఇంటూ θ వాల్యూ ఏమవుతుంది x cos θ కదా θ ఏమవుతుంది cos ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ x cos θ వాల్యూ ఎంత x అవుతుంది -1/2 ఇంటూ sin θ వాల్యూ ఏమవుతుంది sin θ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - cos θ అంటే 1 - x స్క్వేర్ అదే ఆన్సర్ ఏమవుతుంది 1/2 కామన్ తీస్తే 1/2 కామన్ తీస్తే x into cos inverse of x minus square root of 1 - x square plus c అవుతుంది ఇది ఆన్సర్ ఓకేనా అంటే ఆన్సర్ చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత θ వాల్యూ cos θ వాల్యూ మనం అనుకున్నాం కదా ఇది x cos θ అనుకున్నాం కదా దాని ప్రకారం రాస్తాను ఓకేనా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ 7 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్ట్ లో ఉంది next example integral of e power x into 1 minus sin theta by 1 minus sin theta by 1 minus cos theta into d theta sorry x la 1 minus x by 1 minus cos x into dx okay na దీన్ని ఎలా చేస్తామంటే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x into 1 minus sin x అనేది విడిచిపెట్టండి బై 1 minus cos theta 1 minus cos theta ఫార్ములా ఏమవుతుంది చెప్పండి 1 minus cos theta 2 sin square x by 2 2 sin square x by 2 into dx ఇక్కడ 1/2 ముందు తెచ్చేస్తే 1/2 into ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x into ఇది 2 పాయింట్స్ గా రెడ్యూస్ చేయండి 1 by sin square x by 2 minus దీన్ని sin x by sin square x by 2 sin x by sin square x by 2 into dx okay that is equal to 1/2 into integral of e power x into దీన్ని ఎంత అవుతుంది 1 by sin ఏమవుతుంది cosecant square x by 2 cosecant square x by 2 minus దీన్ని 2 sin theta by 2 cos theta by 2 రాసుకోవచ్చు లేదా 2 sin x by 2 cos x by 2 by ఎంత రాసుకోవచ్చు sin square x by 2 into dx చెప్పండి ఇక్కడ sin square కి square కి పోతుంది that is equal to 1/2 into integral of e power x into cosecant square x by 2 minus 2 into దీన్ని చూడండి cos by sin ఏమవుతుంది cot అవుతుంది cot x by 2 into ఓకేనా ఇక్కడ ఎప్పుడైనా e పవర్ x అంటే రెండు ఫంక్షన్ ఉన్నాయి అనుకోండి దీని డెరివేటివ్ ఇది అవుతుందా లేదా దీని డెరివేటివ్ ఇది అవుతుందో చూసుకోండి జనరల్ గా cot x ఏమవుతుంది మైనస్ cosecant స్క్వేర్ x కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటే మైనస్ మొత్తం కామన్ తీసేయండి కామన్ తీస్తే -1/2 into integral of e power x into
2 cot x by 2 minus cosecant square x by 2 into dx. ఓకేనా? దీన్ని టీఎన్ కూడా అనుకో జనరల్ పక్కన రాయండి. 2 into cosecant square ఏమవుతుంది? cot ఏమవుతుంది? minus cosecant square అవుతుంది. minus cosecant square x by 2 into x by 2 ఏమవుతుంది? 1 by 2 అవుతుంది. 2 కి 2 కట్ అయిపోతుంది. minus cosecant square x by 2 వచ్చిందా లేదా? అంటే దీని యొక్క డెరివేటివ్ జరిగిందా లేదా? కాబట్టి minus 1 by 2 into e power x into f of x. f of x అంటే ఇదేనా? కాబట్టి 2 into cot x by 2 అదే ఆన్సర్ అన్నమాట. ప్లస్ c ఇక్కడ ఈ 2 కి 2 కట్ అయిపోతే minus e power x into cot x by 2 ప్లస్ c ఇదే అవుతుంది ఆన్సర్. minus cot x by 2 ప్లస్ c. ఓకేనా? సింపుల్ గా ఏం లేదు. e power x అలా రాసి ఇక్కడ సమ్ ఆఫ్ ది టూ కాన్స్టెంట్స్ ని విడగొట్టుకోండి. సమ్ ఆఫ్ ది టూ కాన్స్టెంట్స్ ని విడగొట్టుకుంటే ఈ టూ కాన్స్టెంట్స్ బై వన్ కాన్స్టెంట్ కాబట్టి చూడండి ఇది బై ఇది చేస్తాం. ఇలా రాస్తుంది. అయితే ఇప్పుడు ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుంది? దీని యొక్క డెరివేటివ్ ఇది అవుతుంది, దీని యొక్క డెరివేటివ్ ఇది అవుతుందో చూసుకోండి. చేయండి పర్లేదు. దీని యొక్క డెరివేటివ్ చేయండి ఇది వస్తుంది. కాబట్టి e power x into f power x దీని యొక్క డెరివేటివ్ అవుతుందో ప్లస్ c గా. ఓకేనా? నెక్స్ట్ exercise 6c ఉంది. 6c లో ప్రాబ్లం 1 లో 1 integral of x into secant square x dx. integral of x into secant square x into dx. ఇది u into v చేయండి. ఇక్కడ దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. డైరెక్ట్ వచ్చేది. ఎందుకంటే v ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే secant square ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? tan అవుతుంది. డైరెక్ట్ వచ్చేది. చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ e power x into integral of e power x into tan inverse of x plus 1 by 1 plus x square into dx. ఎప్పుడైతే ఏమవుతుందో దీని డెరివేటివ్ కనిపిస్తుందా లేదు? కాబట్టి integral of e power x into f of x plus f dash of x is equal to e power x into f of x. ఇది నా ఫార్ములా వేస్తాము. therefore integral of e power x into tan inverse of x plus 1 by 1 plus x square into dx is equal to e power x into f of x ఏదో ఉంది tan inverse of x plus c. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ integral of log x by x square into dx. ఓకేనా? ఎప్పుడైనా u by v లేదు కాబట్టి నేను ఇంటిగ్రల్ log x into 1 by x square into dx గా రాసుకోండి. ఓకేనా? ఇది u into v. దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి అవుతుంది. దాన్ని u దాన్ని v అనుకోండి. చేద్దాం ఒకసారి. చేస్తాను. ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ log x into 1 by x square into dx. Formula integral u into v into dx is equal to u into integral of v minus integral of v into u की derivative. Okay ना? Integral of u అంటే ఎంత? log x into 1 by x square into dx is equal to u log x into integral of v అంటే integral of 1 by x square into dx minus integral of 1 by x square into log x की derivative. log x की derivative into dx. Okay ना? That is equal to log x into దీనికి ఎంత అవుతుంది? x to the power of minus 2 plus 1 by minus 2 plus 1 అంటే minus 1 by x అవుతుంది. ఇది minus integral of minus 1 by x అంతే కదా? minus 1 by x అవుతుంది into log x ఎంత అవుతుంది? 1 by x into dx. That is equal to minus log x by x అవుతుంది. దీని వాల్యూ అంతేనా? minus into minus plus 1 by x square into dx. ఇంటిగ్రల్
that is equal to minus 1 by x into log x plus x to the power of minus 2 plus 1 by minus 2 plus 1 plus c, that is equal to minus 1 by x into log x minus 1 by x అవుతుంది plus c minus 1 by x కామన్ తీయండి, కామన్ తీస్తే 1 plus log x, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్ ఒకసారి చెక్ చేద్దాం. minus 1 by x log x minus 1 by x plus c, ఇది ఆన్సర్ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ log x whole square into dx, fourth one, integral of log x whole square into dx. ఓకేనా? log x ని u అనుకోండి, into 1 ఉంటుంది ఇక్కడ, అందుకనే దీన్ని u అనుకుంటే దీన్ని v అనుకొని చేయండి, దీన్ని u దీన్ని v అనుకొని చేయండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చేద్దాం.